వారిది కొన్ని సాంగ్స్ వెరీ ఐకానిక్. దెర్ ఆర్ ఫ్యూ అండర్ రేటెడ్ సాంగ్స్. ఆపద్ బాంధవుడు సినిమా వచ్చింది కదా, అండర్ రేటెడ్ సాంగ్స్ లో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. ఇలా జారుకుంటూ జరుగుతారు అనమాట. అలా జరిగి ఆగేసిన తర్వాత జయమల్లి గారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఐకానిక్ స్టెప్. ఆ కంపోజింగ్ 2x లో చేశారు. ఆ మూమెంట్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవ మాస్టరు సూపర్బ్ కొరియోగ్రఫీ అన్నమాట. అసలు ఎవరన్నా చూడకపోతే కాళీ అనే ఒక సినిమా దయచేసి యూట్యూబ్ లో చూడండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. పాట వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక్క పాటకి ఇచ్చేయచ్చు అన్నయ్యకి. ఈ మధ్యన ఫ్యాన్ వార్స్ అయ్యాయి అంటే సోషల్ మీడియాలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి. సో కాంట్రవర్సీ ఏంటి యాక్చువల్లీ? విజయ్ గారు చిరంజీవి గారు అనగానే విజయ్ అని చెప్పి మా విజయ్ మలేషియా సింగపూర్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఏదో మాట్లాడారు. వీళ్ళు దే ఆర్ ఇగ్నోరెంట్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, బట్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. ఈ పాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వారిది కొన్ని సాంగ్స్ వెరీ ఐకానిక్. ఇప్పుడు మనం అన్నట్టు ఐకానిక్. దెర్ ఆర్ ఫ్యూ అండర్ రేటెడ్ సాంగ్స్, అండర్ రేటెడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి అనుకోండి. అవునవును. మీరు అంటే మీరు రీసెర్చ్ చేశాను అంటున్నారు కదా, లైక్ వాట్ యు హ్యావ్ ఫౌండ్? యా, అట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే ఒక సినిమా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పా మిసమిసం రేపుల మెహబూబా, దానికి ముందు కొంచెం హిట్లర్ కి ముందు వెళ్తే ఆపద్ బాంధవుడు సినిమా వచ్చింది కదా. ఆపద్ బాంధవుడు సినిమాలో చాలా మంది మనకేంటంటే ఔరా అమ్మక చెల్ల యూనివర్సల్ ఫేవరెట్ సాంగ్ అది. ఆ తర్వాత మై బెస్ట్ ఫేవరెట్ సాంగ్. యా, మీ బెస్ట్. అట్లా చాలా మందికి అది చాలా ఇష్టమైన పాట. ఆ తర్వాత చుక్కల్లారా చూపుల్లారా అది ఒక సాంగ్ చాలా అందరికి ఇష్టమైన పాట. అందులో 2 పాటలు డాన్సింగ్ నెంబర్స్ అవి. అతల వితల పాతాళము అని చెప్పేసి శివతాండవం చేసిన ఒక ఎపిసోడ్ ఉంటుంది, కొరియోగ్రఫీ. అది శివతాండవం మీద ఉంటది అన్నమాట. అదొక సూపర్ సాంగ్. అది దానిలో కూడా చాలా మంచి స్టెప్స్ ఉంటుంది, దానిలో కూడా చాలా మంచి కొరియోగ్రఫీ ఉంటుంది. అండ్ ఒడియప్ప అని చెప్పేసి సెకండ్ హాఫ్ లో ఆయన మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో కొన్ని మూమెంట్స్ అసలు నిజంగా అదే అన్న నా అండర్ రేటెడ్ సాంగ్స్ లో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. అంటే ఆ పాట స్టార్టింగ్ లోనే ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఒక బొమ్మ ఉన్నప్పుడు దాన్ని కీ ఇస్తే ఒక్కొక్క పార్ట్ లేచి వచ్చే బొమ్మలు వచ్చే అప్పట్లో. ఈ జోకర్ బొమ్మలు, క్లౌన్ బొమ్మలు కీ ఇస్తుంటే ఒక్కొక్క పార్ట్ లేసి అది మొత్తం ఇట్లా ఫామ్ అయ్యేది కదా. ఎగ్జాక్ట్లీ అట్లా కీ ఇస్తే ఒక్కొక్క పార్ట్ లేపి ఈయన వచ్చారనమాట. ఆ తర్వాత ఒక ఇద్దరు ఇట్లా నిలబడి ఇట్లా ఫల్టీలు కొడుతూ ఉంటారు. తర్వాత ఇట్లా రోల్ అవుతుంటారు. ఈయన ఒకళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, ఒకళ్ళు ఈయన కాళ్ళు పట్టుకుంటారు, అలా కిందికి రోల్ అవుతూ ఉంటారు. అలాంటివి కొన్ని సూపర్ స్టెప్స్ ఒడియప్ప సాంగ్ లో ఉన్నాయి. ఆ సాంగ్ కూడా కొంచెం వెస్టర్న్ బీట్. ప్రభుదేవ మాస్టర్, ప్రభుదేవ. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అదొక అండర్ రేటెడ్ సాంగ్. దాని తర్వాత మెకానికల్ వుడ్ అని ఒక సినిమా వచ్చింది. మెకానికల్ వుడ్ సినిమాలో కూడా చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పే ఫస్ట్ సాంగ్ ప్రేమిస్తే ప్రాణమిస్తా అని చెప్తారు, లేకపోతే నాగేశ్వరరావు గారితో గురువా గురువా గుర్రం అంటే అది ఐకానిక్ సాంగ్. అది యాక్చువల్ గా వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయడం అనేది, అంటే నాగేశ్వరరావు గారు ఆ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా డాన్స్ చేయడం తోటి అది చాలా డామినేట్ చేసేసింది అన్ని సాంగ్స్ ని. తర్వాత చెక్క చెక్క చెం చెక్క అనేది మంచి డాన్సింగ్ నెంబర్, అందరికి తెలిసిన సాంగ్. ఇంకోటి అందరికి తెలిసిన సాంగే కానీ అండర్ రేటెడ్ సాంగ్ అని నా ఫీలింగ్ పర్సనల్ గా. గుంతలక్కిడి గుండమ్మో అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. దానిలో కొన్ని స్టెప్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు మామూలుగా స్టెప్స్ అంటే ఏంటంటే ఇట్లా చేసిన తర్వాత కట్ చేసి చేస్తారు. ఆ సాంగ్ లో స్పెషాలిటీ ఏంటంటే చాలా చాలా స్టెప్స్ సింగిల్ షాట్ స్టెప్స్ అంటారు అనమాట. అంటే సింగిల్ షాట్ లో మల్టిపుల్ మూమెంట్స్ చేస్తారు. అలాంటివి మల్టిపుల్ మూమెంట్స్ అసలు ఆ పాటలో ఉన్నాయి. ఆ స్టెప్స్ కట్ చేసిన విధానం కానీ అసలు ఆ స్టెప్స్ కూడా బ్యూటిఫుల్ అన్నమాట. అసలు అన్బిలీవబుల్ స్టెప్స్ ఉంటాయి దానిలో. ఏది గుంతలక్కడి గుండమ్మ సాంగ్ వెరీ ఎనర్జెటిక్ ఉంటారు అనమాట వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు. ఎనర్జెటిక్ అండ్ ఆ మూమెంట్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవ మాస్టరు సూపర్బ్ కొరియోగ్రఫీ అన్నమాట. అది దానిలో వచ్చేసి అది. ఇంకా కొంచెం వెనకాలకి వెళ్తే స్టార్టింగ్ అంటే 1990s దాకా మనం చూసుకుంటే పులిబెబ్బులి అని ఒక సినిమా ఉంటుంది. కృష్ణరాజు గారు చిరంజీవి గారు చేసిన సినిమా. దానిలో ఒక సాంగ్ చాలా నార్మల్గా ఉంటుంది. ఆ సాంగ్ నేను అందుకే రాసి పెట్టుకున్నా, బికాస్ అవి చాలా పాతవి కదా. చక్కిలి గింతమ్మో అని సాంగ్ అనమాట. అది చాలా మంది అది అసలు తెలియదు కూడా తెలియదు, చాలా మంది తెలియదు. ఎస్పెషల్లీ 80s 90s లో పుట్టిన వాళ్ళకి అది తెలిసే ఛాన్స్ కూడా లేదు. అలాంటి ఒక సినిమా ఉందని తెలుసా. దానిలో కృష్ణరాజు గారు ఫస్ట్ హీరో, అన్నయ్య సెకండ్ హీరో. ఆయన ఈక్వల్ గా చేసినా అని అప్పట్లో కృష్ణరాజు గారు మెయిన్ కాబట్టి ఈయన సెకండ్ హీరో లాగా చేశారు. రాధిక గారు ఈయన సాంగ్. అసలు ఆ మూమెంట్స్ చూస్తే అది ఇప్పుడు మనం అంటాం కదా, మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నప్పుడు 1.5x లో చూడండి, 2x లో చూడండి అని చెప్పి. ఆ కంపోజింగ్ 2x లో చేశారు వాళ్ళు.
ఆ కంపోజింగ్ 2x లో ఉంటది ఆ సాంగ్ డాన్స్. అది ఒక బ్యూటిఫుల్, అది చక్కిలి గింతమ్మ అనే సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. శ్రీను గారు అని ఆయన కొరియోగ్రాఫర్ అనమాట దానికి. చాలా మందికి తెలియదు. మనకి చిరంజీవి గారికి డాన్స్ అనగానే మనకి ఒకటి సలీం మాస్టర్ తెలుసు, తారా మాస్టర్ తెలుసు, బృందా మాస్టర్ తెలుసు, తర్వాత సుందరం మాస్టర్ తెలుసు. ఎక్కువ వీళ్ళే కంపోజ్ చేశారు. ఈయన శ్రీను మాస్టర్ అని ఒక ఆయన చేశారు. ఆ తర్వాత బిల్లారంగా అని ఇంకో సినిమా ఉంది, మోహన్ బాబు గారు చిరంజీవి గారు చేశారు అనమాట. ఆ బిల్లారంగా సినిమాలో కూడా నా పేరు బిల్లా అని ఒక సాంగ్ ఉంటుంది, జయమాలిని గారితో సాంగ్ అది. అండ్ ఇందాక పులి బెబ్బులి సినిమా వచ్చేసి మనకి, నేనంటే మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద కొరియోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సత్యం గారు, కొరియోగ్రాఫర్ శ్రీను గారు పులి బెబ్బులికి. ఇది వచ్చి మన బిల్లారంగా వచ్చేసి మళ్ళీ సేమ్ అంటే కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. ఆయన ఏంటంటే జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ అలాంటివి వాటి ఫేమస్ అనమాట. 100 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారండి కేఎస్ఆర్ దాస్ గారు. కృష్ణ గారితో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో ఆయన చిరంజీవి గారితో 2 సినిమాలు ఆయనవే అనమాట. కేఎస్ఆర్ దాస్ గారు, ఇది కూడా బిల్లారంగా కూడా, అది కూడా కేఎస్ఆర్ దాస్ గారే, శ్రీను గారే కంపోజర్, కొరియోగ్రాఫర్. బిల్లారంగా పులి బెబ్బులి వచ్చి రాజన్ నాగేంద్ర గారు అండ్ కేఎస్ఆర్ దాస్ గారు. ఇది సత్యం గారు అనమాట. ఇది బిల్లారంగా. దానిలో ఒక స్టెప్ ఉంటుంది అనమాట. ఏంటంటే జయమాలిని గారు డాన్స్ చేస్తుంటే ఈయన ఇట్లా కింద కూర్చుంటారు అనమాట, మోకాళ్ళ మీద ఇట్లా కింద కూర్చుంటారు. జయమాలిని గారు ఇట్లా జరుగుతూ ఉంటే ఆయన మోకాళ్ళ మీద ఇట్లా జరుగుతూ ఉంటారు. అది మళ్ళీ సింగిల్ షాట్ నేను చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ జయమాలిని గారు ఉంటారు, ఆయన ఇట్లా నీళ్ళని చేసుకొని ఉంటారు, ఇట్లా కూర్చొని ఉంటారు, ఇలా జారుకుంటూ జరుగుతారు అనమాట. అలా జరిగి ఆగేసిన తర్వాత జయమాలిని గారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఐకానిక్ స్టెప్. మనకి ఐకానిక్ స్టెప్స్ అనేది అంత అప్పుడు తెలియకపోవడం వల్ల కానీ ఈ పాడ్‌కాస్ట్ అయిపోగానే వెంటనే ఫస్ట్ చూడండి. ఎందుకంటే అసలు ఆ స్టెప్ ఎక్స్ట్రాడినరీ స్టెప్. ఐ థింక్ రెండో చరణంకి మొదటి చరణానికి మధ్యలో ఎప్పుడో ఇంటర్లూడ్ లో వస్తుంది. బహుశా ఈ పాడ్‌కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఇది కరెక్ట్ వాళ్ళకి కూడా ఇప్పుడు చెక్ చేస్తే బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూస్తే బాగుంటుంది. చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకోసారి చూడండి బాగుంటుంది. అది అసలు నేను అది నిన్న చూస్తే బిల్లారంగా చాలా ఫేమస్, కానీ ఆ సాంగ్ చూస్తున్నాను నేను, అసలు ఏంట్రా బాబు ఇది ఇంత బ్యూటిఫుల్ స్టెప్, అసలు భలే ఉంది అని నాకు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మొండిఘట్టం అని ఇంకొక సినిమా ఉంది, దానిలో కూడా టైటిల్ సాంగ్ ఉంటుంది, నేనే మొండిఘటాన్ని అని. ఆ సినిమాకి 2 స్పెషల్ థింగ్స్ నాకు మన ఆడియన్స్ తోటి, మన వ్యూవర్స్ తోటి షేర్ చేసుకోవాలని అనిపించింది. ఒకటేమో ఆ సాంగ్ నేనే మొండిఘటాన్ని అనే సాంగ్. ఆ సినిమాకి వచ్చి సేమ్ మళ్ళీ సత్యం గారి మ్యూజిక్, రాజచంద్ర గారి డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఏమో తారా మాస్టర్. దానిలో లాస్ట్ చరణంలో నేనే మొండిఘటాన్ని అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఇట్లా పల్టీ కొడతారు. ఆయన ఇట్లా పల్టీ కొట్టి ఆగి హాఫ్ బెండ్ అయ్యి మోకాళ్ళ మీద నిలబడి సింగిల్ షాట్, ఇది మళ్ళీ సింగిల్ షాట్ మీద నిలబడి డాన్స్ చేస్తారనమాట. నేను అసలు ఏంటి అసలు ఇది ఎప్పుడు చేశారు ఈయన? మొండిఘట్టం ఇస్ లైక్ 1988, 7 ఆ టైంలో వచ్చింది. 87 ముందే, ఇంకా ఐ థింక్ 80s లో వచ్చింది, ఎర్లీ 80s లో. ఆ సినిమా గురించి ఇంకొక స్పెషల్ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, మనకు దో వీఆర్ టాకింగ్ అబౌట్ సాంగ్స్, మొండిఘట్టం సినిమా క్లైమాక్స్ లో ఒక షాట్ ఉంటుంది, మళ్ళీ సింగిల్ షాట్ చెప్తుంది. బైక్ మీద వస్తుంటారు చిరంజీవి గారు, అన్నయ్య బైక్ మీద ఇట్లా వస్తుంటారు, సడన్ గా 2 కాళ్ళు బైక్ మీద పెడతారు, పెట్టి ఇట్లా ఎగిరి రౌడీల మీద దొక్కుతారు. ఆ బైక్ అట్లా వెళ్ళిపోద్ది అండ్ రౌడీ, దిస్ ఇస్ సింగిల్ షాట్. ఇంకొక సాంగ్ కూడా నేను యాక్చువల్లీ చాలా వెతికాను కానీ సాంగ్ నాకు దొరకలేదు, అది ఏ సినిమాలో నాకు తెలియదు. కానీ ఆ సినిమాలో ఏం చేస్తారంటే, ఆ మోటార్ సైకిల్ మీద వస్తుంటారు కదా, మోటార్ సైకిల్ ఇట్లా పట్టుకొని 2 కాళ్ళు తీసుకొని ఒక సైడ్ పెట్టి డాన్స్, ఒక సైడ్ పెట్టి సాంగ్ లో వెళ్తారనమాట. అది సాంగ్ నాకు ట్రై చేస్తే నాకు గుర్తు రాలేదు, అది ఏదో స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న సినిమా. సో ఇలాంటివి ఐకానిక్ స్టెప్స్ చాలా ఉన్నాయి. మనము అప్పుడు ఈ ఐకానిక్ స్టెప్స్ అనేవి మనకి అర్థం తెలియకపోవడం వల్ల కానీ, ఆ అవగాహన అందరికీ లేకపోవడం వల్ల అవి మనకి తెలియలేదు. బట్ అలాంటి ఐకానిక్ స్టెప్స్ అండర్ రేటెడ్ సాంగ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పింది నేను అండర్ రేటెడ్ సాంగ్స్ గురించి. ఇవన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కాదు. బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్ నడక కలిసిన నవరాత్రి, అండర్ రేటెడ్ సాంగ్ ఇది. బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్ అవరా అమ్మక చెల్ల, అండర్ రేటెడ్ సాంగ్ ఇస్ ఒడియప్ప. బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్ గురువా గురువా గుర్రమెక్కు గురువా అండ్ ప్రేమిస్తే ప్రాణమిస్తా. అండర్ రేటెడ్ సాంగ్ ఇస్ గుంతల కడిగి ఉండము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఏంటంటే రాక్షసుడు అని ఒక సినిమా ఉంది, మనకి తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా పాపులర్. దానిలో మళ్ళీ మళ్ళీ రాని రోజు, అచ్చా అచ్చా అనేవి 2 ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. దానిలో ఇంకో సాంగ్ ఉందన్నమాట, హే నాటీ లవ్ బాయ్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఐ థింక్ నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ బ్రేక్ డాన్స్ సాంగ్ నాకు తెలిసి.
అందులో ఏంటంటే మంచుకొండల్లో ఐ థింక్ అప్పుడు కాశ్మీర్లోనే కదా షూటింగ్. అప్పుడు చిరంజీవి గారి మీద రాధా గారు పడుకొని రివర్స్ మంచులు దొరుకుతారు, ఇట్లా వాళ్ళు రివర్స్ జారుతారు, ఇట్లా మంచులో రివర్స్ జారుతారు, ఫల్టీలు కొడతారు, ఇలాంటివి చాలా స్టెప్స్ ఉన్నాయి, ఐకానిక్ స్టెప్స్ దానిలో కూడా ఉన్నాయని చెప్తున్నాను. అది తర్వాత ఇది మంచి దొంగ అని ఒక సినిమా ఉంది. ఇది రాక్షసుడు సినిమా వచ్చి ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ తారా మాస్టర్ కొరియోగ్రఫీ. ఇవన్నిటికీ కామన్ గా ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ సాంగ్స్ అన్ని బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కాన్స్టెంట్ గా. బాలసుబ్రహ్మణ్యం గారికి చిరంజీవి గారిది డాన్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది, చెప్తా ఇది అయిపోయాక. మంచి దొంగ వచ్చేసి రే చుక్కల ఆనందం అని ఒక సాంగ్ ఉందన్నమాట. అది చక్రవర్తి గారు మ్యూజిక్, రఘురామ్ మాస్టర్ అని ఆయన కొరియోగ్రఫీ. రఘురామ్ మాస్టర్ గారు నిజానికి చెప్పాలి అంటే ఐ ఫీల్, నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా నేను మీకు చెప్పాక రఘురామ్ మాస్టర్ గారి గురించి స్పెషల్గా నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే రఘురామ్ మాస్టర్ అనే ఆయన ఉన్నారని ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. అది చాలా నాకే బాధ అనిపించింది అనమాట. నాకు తెలియకపోవడం ఏంటి, మనం తెలుసుకోవాలి కదా ఇట్లాంటి వాళ్ళ. మనకి లంకేశ్వరుడు సినిమాలో 16 ఏళ్ల వయసు సాంగ్ ఉంది కదా, దానిలో కొన్ని ఐకానిక్ మూమెంట్స్ ఉన్నాయి, దానిలో కూడా ఐకానిక్ మూమెంట్స్ ఉన్నాయి యాక్చువల్ గా. అది ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రఫీ. మంచి దొంగ ఇస్ నియరెస్ట్ టు 16 ఏళ్ల వయసు. దానిలో ఏంటంటే ఇలా గాల్లో ఎగిరి 2 కాళ్ళు ఇట్లా పైకి పెట్టి ఒక జంప్ ఉంటుంది. ఆ తర్వాత సింగిల్ లెగ్ మీద మోకాలతోటి ఇట్లా ఇట్లా పడుకొని ఒక లెగ్ పైకి లేపి ఒక రౌండ్ తిరుగుతారు ఇట్లా. అండ్ ఇద్దరు డాన్సర్స్ వెనకాల ముందు ఉంటే మోకాళ్ళ మీద జంప్ చేసుకుంటూ ముందరికి వెళ్తారు. అండ్ ఒక ఇట్లా వేవ్ స్టెప్ ఉంటుంది కదా, ఆ వేవ్ స్టెప్ చేస్తారు. చేసి అలాంటివి చాలా స్టెప్స్, ఐకానిక్ స్టెప్స్ ఆ పాటలో ఉన్నాయి. మంచి దొంగ సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అది. నేను అసలు మంచి దొంగ సినిమా అంటే వేరే కొన్ని సాంగ్స్ ఉంటాయి అండ్ ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ అవి ఫేమస్, ఫైట్స్ బాగుంటాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ సాంగ్ నేను అసలు చూసిన తర్వాత నేను అసలు నిజంగా ఐకానిక్ స్టెప్స్ అనేవి అండర్ రేటెడ్ సాంగ్స్ లో ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారి. ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఏదో చేసేసారు పల్టీలు కొట్టేసి సమర్సాట్ అది వస్తాను నేను. ఇంకొక సాంగ్ ఉంది, అది చెప్పేసిన తర్వాత ఐ విల్ కమ్ టు దట్. చెప్తా మీకు అది. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా అండ్ ముఠామేస్త్రి మనం ఇందాక మాట్లాడుకున్నాం, చికి చికిచాము రాజ్కోటి గారి మ్యూజిక్, ప్రభుదేవ మాస్టర్, అది కూడా ముఠామేస్త్రి కూడా చాలా మంచి సాంగ్. బట్ డాన్స్ పరంగా అది అండర్ రేటెడ్ సాంగ్. ఎందుకంటే ముఠామేస్త్రిలు అది వెళ్తారు కదా, అది ఐకానిక్ స్టెప్ అయిపోయింది. దీనిలో కూడా కొన్ని మంచి మంచి స్టెప్స్ ఉన్నాయి. చిరంజీవి గారి డాన్స్ గురించి ఈ సినిమాది చెప్పిన తర్వాత నేను వేరే టాపిక్స్ చెప్తా. కాళీ అని ఒక సినిమా ఉంది అనమాట. అది రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేశారు, తెలుగులో స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అది. రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఇద్దరు హీరోలు అనమాట. ఆ సినిమాలో వచ్చేసి న్యాయమైన దారిలోన అని ఒక పాట ఉంది. దాని ఇళయరాజా గారి మ్యూజిక్, రఘురామ్ మాస్టర్ కొరియోగ్రఫీ. నాకు తెలిసి ఆ పాటకు ఒక్కదానికి గిన్నిస్ బుక్ ఇచ్చేయాలి చిరంజీవి గారికి. ఈ 2400 మూవ్స్ అనేదో చెప్పారు కదా, 156 ఫిలిమ్స్ లో 2400 మూవ్స్ 437 సాంగ్స్ అని. 436 సాంగ్స్ ఒక గిన్నిస్ బుక్ ఇచ్చి ఆ ఒక్క సాంగ్ ఒక గిన్నిస్ బుక్ ఇచ్చేయాలి ఆయనకి. స్పెషాలిటీ ఏంటి అంటే సాంగ్ అప్పట్లో మనకు ఓపెన్ టాప్, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రెడ్ కలర్ కార్స్ ఉంటాయి కదా బరాత్లో వెళ్ళేది, ఒక చిన్న కారు ఓపెన్ టాప్ రజనీకాంత్ గారు డ్రైవ్ చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు యాక్టర్స్ కూర్చుంటారు. ఆ సాంగ్ మొత్తంలో చిరంజీవి గారు అసలు కార్లో కూర్చోరు, కార్ మీద నిలబడ్డాము, ముందుకి దూకి ఆ అద్దం మీద నుంచి బానెట్ మీదకి ఇలా జారడం, తర్వాత అటు సైడ్ ఇంతే స్పేస్ ఉంటుంది, ఒక 3 feet కంటే తక్కువ స్పేస్ ఉంటుంది. వెనక మొత్తము ఒక చిన్న చెరువు, ఒకటే చేయి పట్టుకొని ఆ సైడ్కి అవి ఉంటాయి కదా, దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెప్స్. ఇదంతా రన్నింగ్ లో, కార్ ఆగినప్పుడు కాదు, ఇది మొత్తం కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడే. మినిమం 20 స్పీడ్ లేకపోతే కార్ ఆగిపోతుంది కదా ఎప్పుడైనా. మినిమం 20 స్పీడ్ అనుకున్నా కూడా వితౌట్ రోప్స్, వితౌట్ విఎఫ్ఎక్స్, వితౌట్ అవన్నీ హ్యాంగింగ్స్ అవన్నీ లేకుండా, సీజీ లేకుండా, కార్ మీద ఒక సైడ్ ఏమో ఇలా కాలు పెట్టేసి ఒకటే హ్యాండ్ అంతే, ఆ ఒక్క హ్యాండ్ స్లిప్ అయిందంటే అయిపోయింది పని. ఒకటే హ్యాండ్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు సైడ్. ఇంకొక షాట్ అయితే నాకు గుండె జారిపోయింది ఆ సాంగ్ చూస్తుంటే. అది ఎన్నేళ్ళు అయింది వచ్చి, అది చూస్తుంటే సడన్ గా గుండె జారిపోయింది. ఆయన ఇట్లా వెనకాల నుంచి ఇట్లా ఆ కారు ఇట్లా వెళ్తుంటే ఆ వెనకాల నుంచి ఇట్లా దిగి ఇటు సైడ్ తిరిగి ఆ కార్కి ఇట్లా సైడ్ కు ఉండేవి కదా అప్పట్లో ఎక్కడానికి, దాని మీద పడుకుంటాడు ఇట్లా పట్టుకొని, ఒకటే చేతితో పట్టుకొని దాని మీద పడుకుంటాడు ఆయన. పడుకొని ఇట్లా ఎగురుతూ ఉంటారు. ఇంకొకసారి ఏమో దిగేసి పరిగెట్టుకుంటూ వచ్చి
ఫ్లిప్ కొట్టి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి స్టెప్పులు, పరిగెట్టుకుంటూ వచ్చి కారులోకి జంపు, వితౌట్ బ్యాలెన్స్ కార్ మీద నిలబడతారు. ఆయన సీట్ పైన కూర్చుంటారు, ఆ లోపల సీట్లో కూర్చోరు, పైన కూర్చుంటారు. ఇట్లా ఆయన రజనీకాంత్ గారు డ్రైవ్ చేస్తుంటే ఇక్కడ పట్టుకొని రజనీకాంత్ గారిని ఇట్లా పట్టుకొని డాన్స్. అసలు ఎవరన్నా చూడకపోతే ఖాళీ అనే ఒక సినిమా దయచేసి యూట్యూబ్ లో చూడండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. పాట వచ్చేసి న్యాయమైన దారిలోన అనే సాంగ్ ఖాళీ సినిమాలో. అది కంపల్సరీ చూడండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక్క పాటకి ఇచ్చేయచ్చు అన్నయ్యకి. అండ్ ఆ క్రెడిట్ అన్నయ్యతో పాటు రఘురామ్ మాస్టర్, కొరియోగ్రఫీ చేసిన రఘురామ్ మాస్టర్కి, కంపోజ్ చేసిన ఇళయరాజా గారికి, ఆ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్కి, వాళ్ళందరికీ. అంటే ప్రికాషన్స్ తీసుకొని ఉంటారు, బట్ ర్యాండమ్ గా జరిగే ఇన్సిడెంట్స్ కి ఎవరు బాధ్యులు కాదు కదండి. ర్యాండమ్ గా జరుగుతుంది కదా. ఎందుకంటే కార్లో వెళ్తున్నారు, ఎంత కంట్రోల్ చేసినా అటు సైడ్ చెరువు ఉంది, కింద పడి కారు కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా తగలచ్చు. నాకు తెలిసి డెఫినెట్ గా నాకు దెబ్బలు తగిలి ఉంటాయేమో. ఆయన ఎప్పుడు చెప్పుకోలేదేమో కానీ డెఫినెట్ దెబ్బలు తగిలి ఉంటాయి. ఒకవేళ తగలకపోతే ఇంకా అసలు అది నెక్స్ట్ లెవెల్. ఇట్లా ఓవర్ ఎనర్జెటిక్ గా ఉండే వాళ్ళకు డెఫినెట్లీ దే విల్ హావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక ఇంజురీస్ అయితేనే ఉంటాయి. కరెక్ట్. సో అది నేనేమంటానంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి ఆయన ఏది మిగల్చలేదు. డాన్స్ పరంగా ఆయన ఏమి మిగల్చలేదు, అన్ని చేశారు ఆయన. ఇప్పుడు వీళ్ళు సోకాళ్ళు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు సోకాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళు ఇప్పుడు ఐకానిక్ స్టెప్స్ లేకపోతే వీళ్ళే బెస్ట్ కొరియోగ్రాఫర్స్ అని చెప్పేసి అంటున్నారు కదా వీళ్ళందరూ. వీళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మేము చిరంజీవి గారి పాట రెఫరెన్స్ పెట్టుకొని దాన్నే స్టెప్పులు అటు ఇటు మార్చి మేము కంపోజ్ చేస్తున్నాం ఇప్పుడు అని చెప్పారు. శేఖర్ మాస్టర్ చెప్పారు ఇది. చిరంజీవి గారికి స్టెప్స్ కంపోజ్ చేయాలంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే నేను మొత్తం ఇప్పటిదాకా అన్ని చిరంజీవి గారి స్టెప్స్ చూసి దాన్నే అటు ఇటు మార్చి చేశాను, ఇప్పుడు ఆయనకు చేయాలంటే ఎట్లా చేయాలి, ఎందుకంటే కొత్తగా చేయాలి కదా అని చెప్పేసి. అంటే ఈ జనరేషన్ అంటే జెన్జీ ఎవరైతే ఉన్నారో మిలేనియల్స్, వాళ్ళకి వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటివి ఉన్నాయా అని తెలియకపోవడం వల్ల కావచ్చు, ఆర్ మేబీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. బట్ ఈ కార్ మీద వేసిన ఒక్క సాంగ్ మాత్రం నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటిదాకా ఎవరు చేయలేదండి. నో వే. అది 1980s లో వచ్చింది ఖాళీ, 1981-2 ఆ టైంలో వచ్చింది ఖాళీ. బిఫోర్ 83 యాక్చువల్లీ, 85 కూడా కాదు. ఆయన ఖైదీ రాకముందు వచ్చిన సినిమాల గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఖైదీ రాకముందు వచ్చింది ఖాళీ, ఎందుకంటే ఆయన సెకండ్ హీరో దాంట్లో. ఖాళీలో మెయిన్ హీరో రజనీకాంత్ గారు, ఈయన సెకండ్ హీరో. ఆ సినిమాలోనే కార్ మీద ఎగురుకుంటూ దూక్కుంటూ అసలు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. అది కనుక థియేటర్లో నాకు కోరిక అనమాట, ఖాళీ పాట మాత్రం దాన్ని డిజిటల్ గా రీమాస్టర్ చేసి డాల్బీలో ఒక స్క్రీన్ మీద ఒక రోజు చూడాలి ఆ పాట, ఎలా షాక్ కి గురవుతారు అందరూ అని. దట్స్ నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఆ ఎనర్జీ కానీ అది కానీ బ్యూటిఫుల్. ఈ మధ్యన ఫ్యాన్ వార్స్ అయ్యాయి అంటే సోషల్ మీడియాలో, హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి. సో కాంట్రవర్సీ ఏంటి యాక్చువల్లీ? అదేమైందంటే కీర్తి సురేష్ ని ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు అనమాట, హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని. అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అట్లా కంపేర్ చేసుకుంటూ అడిగితే, అంటే అట్లా క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ బి వెరీ ట్రబ్లింగ్ ఉంటది కదా. అలాంటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేసి వెళ్ళిపోతే బాగుండేది. సో ఆమె ఏం చేసిందంటే అల్లు అర్జున్ గారు చిరంజీవి అంటే చిరంజీవి గారు అని చెప్పింది, ఇంకెవరో చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అని చెప్పింది, విజయ్ గారు చిరంజీవి గారు అని అనగానే విజయ్ అని చెప్పింది. దాంతో అందరు మొదలు పెట్టారు. ఆయన ఐకానిక్ స్టెప్స్ అన్ని తీసుకెళ్లి ఇప్పుడు చూడు దీనికంటే విజయ్ గారు బాగా వేసాడా, వాడట్లా వీడిట్లా అని చాలా పెద్ద గొడవలు. ఆ విజయ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎవడు తెలుసు మెగాస్టార్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటితే చిరంజీవి అనేవాడు ఎవడికి తెలియదు, మా విజయ్ మలేషియా సింగపూర్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఏదో మాట్లాడారు వాళ్ళు. విజయ్ ఇట్లా డాన్సర్ అట్లా డాన్సర్, విజయ్ అసలు ప్రాక్టీస్ లేకుండా కూడా కొరియోగ్రఫీ ముందు ప్రాక్టీస్ చేయకుండా కూడా అక్కడికి వచ్చి చేసేస్తాడని వాళ్ళదే చెప్పారు. గుడ్ డ్యూ రెస్పెక్ట్స్ టు సంబడి లైక్ విజయ్ ఆర్ తారక్ డోంట్ నీడ్ ప్రాక్టీస్, వాళ్ళు ఏకసంతగ్రహులు వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ మనం ఏమి ఎవరు ముందు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు అక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ఏకసంతగ్రహులు అనే డిస్కషన్ కాదు. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని అడిగినప్పుడు అందరూ మంచి డాన్సర్లే, కాంట్రవర్షియల్ క్వశ్చన్ వద్దు అని చెప్పాలి. ఎవరన్నా అయితే డిప్లొమాటిక్ గా అయితే అదే చెప్పాలి. సో ఇప్పుడు ఏమైపోయింది, విజయ్ ఒక గొప్ప డాన్సర్ అని చెప్పి ఈ మనిన తర్వాత ఆ తమిళ్ విజయ్ ఫ్యాన్స్ అందరు కూడా అది మా గ్రేట్నెస్, ఇది మా గ్రేట్నెస్ అయిన తర్వాత, మీ గ్రేట్నెస్ ఏంటారు బాబు, గిన్నిస్ బుక్ వచ్చి గుర్తించిన తర్వాత మీ గ్రేట్నెస్ ఎక్కడ పెట్టుకోవడానికి, తీసుకెళ్ళి మీ ఇంట్లో లాకర్లలో లాక్ చేసి పెట్టుకోండి. బికాస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అదొక ప్రామాణికం అందరికీ.
వాళ్ళు ఏదో మనము ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లలో, లేకపోతే ఫేస్బుక్లోనో, స్నాప్చాట్లలో కొట్టేసుకుంటే ఎస్ సూపర్ ఇక్కడ వీళ్ళకి సోషల్ మీడియాలో ఇన్ని ఓట్స్ పోలయ్యాయి అని చెప్పి వాళ్ళు అవార్డులు ఇవ్వరు. వాళ్ళకి చాలా స్ట్రింజెంట్ క్రైటీరియా ఉంటుంది. అది ఆయన కూడా అనౌన్స్ చేశాడు. అది పంపించిన తర్వాత కూడా 46 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక మంచి డాన్స్ చేస్తూ, ఇన్ఫాక్ట్ టెక్నికలీ స్పీకింగ్ 39 ఇయర్సే, మధ్యలో 7 ఇయర్స్ అయినా పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు సినిమాలు చేయలేదు కాబట్టి 39 ఇయర్స్, 156 ఫిలిమ్స్, more than 430+ songs, to 24,000 steps. ఫినామినల్ రికార్డ్ కదా అది. సో అప్పుడు ఏం చెప్తాం మనం వాళ్ళ గురించి? ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే మరీ మితిమీరిన అభిమానము, కళ్ళు మూసుకుపోయిన గుడ్డి అభిమానం అని అనుకోవాలా? ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. అలాంటి ఇప్పుడు ప్రభుదేవ గారు, హిస్ కాల్డ్ ఇండియన్ మైకేల్ జాక్సన్, రైట్? మీరు సుందరం మాస్టర్ ప్రభుదేవ గారిని కన్న వ్యక్తి ఆయన. ఈజ్ ద బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్ వన్స్. వీళ్ళందరూ కూడా మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు అంటే చిరంజీవి గారు అనే చెప్తారు. ప్రభుదేవ గారిని ఇప్పుడే నా ఫార్మీ చిరంజీవి గారు అంతే అని చెప్తారు. సో నేను అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ హీరో డాన్సెస్ వెల్ అండ్ బెటర్, డెఫినెట్గా ఇప్పుడు మిగతా హీరోలని కూడా ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం, అందరూ మంచి డాన్సర్లే. బట్ వాళ్ళని కంపేర్ చేసేటప్పుడు కాంటెంపరీస్ తోటి కంపేర్ చేసుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ తప్పని నేను అంటా. ప్రతి హీరోకి వాళ్ళ ఓన్ యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ టైంకి కరెక్ట్గా ఆ స్టెప్స్ స్ట్రైక్ అవ్వాలి, ఆ టైంకి కరెక్ట్గా సాంగ్ అవన్నీ కుదరాలి. పాట హిట్ అవ్వడము, ఆ మూమెంట్స్ హిట్ అవ్వడం అనేది అది ఓన్లీ ఒక దాంతోటి కాదు. ఇప్పుడు నేను చెప్పిన మంచి దొంగ సినిమాల పాట కానీ, ఖాళీ సినిమాల పాట కానీ మనకే చాలా మందికి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు సినిమా హిట్ అవ్వదు, బట్ అందులో కొన్ని ఐకానిక్ సాంగ్స్ అండ్ ఎగ్జాంపుల్ లంకేశ్వరుడు. లంకేశ్వరుడు సినిమా ఇస్ నాట్ బిగ్ హిట్ ఆర్ ఇట్స్ నాట్ ఎ హిట్, కానీ 16 ఏళ్ల వయసు అనేది ఒక ఐకానిక్ సాంగ్. ఎప్పటికీ అది ఎప్పటికీ గుర్తించకుండా వెళ్ళిపోతుంది, అది మిస్ అయిపోతుంది. యాక్చువల్లీ ఆ సినిమాలో కూడా ఐఎమ్ మ్యాడ్ అని ఒక పాట ఉంటది. అది కొంచెం ఆ పాట వల్ల సినిమా ఫ్లాప్ అయింది, ఆ పాట నుంచి సినిమా డౌన్ అయింది అని చెప్పి అందరు ఫీలింగ్. కానీ ఐఎమ్ మ్యాడ్ అనే సాంగ్ లో కూడా స్టెప్స్ చాలా బాగుంటాయి. అది అండర్ రేటెడ్, లంకేశ్వర్లో అండర్ రేటెడ్ సాంగ్ అది. మళ్ళీ గరానా మొగుడు అండర్ రేటెడ్ సాంగ్స్ లో, గరానా మొగుడులో కూడా అలాగే. గరానా మొగుడు అందరికంటే బంగారు కోడి పెట్ట ఒకటి, అదే ఏంది బే ఎట్టాగా ఉంది ఒకటి, ఈ సాంగ్స్ ఉంటాయి. కానీ దానిలో ఏ పిల్ల, హల్లో పిల్ల, కాఫీ గీఫీ, కంచం మంచం, 1/2 అని పాట ఉంటుంది. సూపర్ స్టెప్స్ ఉంటాయి దానిలో కూడా. హిట్ బట్ అండర్ రేటెడ్, ఎందుకంటే బంగారు కోడి పెట్ట అనేది పీక్స్ లో ఉంటుంది. ఇంకో సాంగ్స్ గురించి మనం ఇప్పుడు అండర్ రేటెడ్ సాంగ్స్ గురించి కాకుండా కొన్ని ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఐకానిక్ మూమెంట్స్ ఆల్సో, బికాస్ మీరు అడిగారు కదా ఐకానిక్ సాంగ్స్ గురించి. అట్లా ఇప్పుడు ఐకానిక్ సాంగ్స్, ఐకానిక్ మూమెంట్స్, నాకు బాగా నచ్చిన ఒక మూమెంట్ యాక్చువల్గా ఎక్కువ సోషల్ అంటే మనకి టీవీలో మాత్రమే వస్తుంది. యూట్యూబ్లో స్టెప్ ఎందుకో కట్ చేశారు. అది ఎందుకు కట్ చేశారు ఇప్పటికీ నాకు తెలియదు. రౌడీ అల్లుడు సినిమాలో లవ్ మీ మై హీరో మజాగా ముత్తిస్తా, అందులో ఒక సాంగ్ ఉంటది అనమాట. ఇలా కూర్చొని ఇలా ఇలా లేస్తారు ఆయన, ఒక స్నేక్ మూమెంట్ ఉంటది అనమాట. ఆ మూమెంట్ ఎప్పుడు కట్ అయిపోతుంది. అది సింగిల్ షాట్ స్టెప్ అనమాట. ఇలా 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 లేసి ఇట్లా ఒక వేవ్ మూమెంట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ స్టెప్ అది. అది థియేటర్లో చూసినట్టు గుర్తుంది, తర్వాత ఎక్కడో చూసినట్టు గుర్తుంది, కానీ టీవీలో ఉంది, కానీ యూట్యూబ్లో ఎక్కడ లేదు. అంటే నేను ఎప్పుడో ఏదో కష్టపడి దాన్ని ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేసి కూడా పెట్టుకున్నా, నాకు దొరకట్లేదు ఆ మూమెంట్. బట్ ఆ మూమెంట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అనమాట చిరంజీవి గారు. అలాంటిది మళ్ళీ రాజా విక్రమార్క సినిమాలో కూడా నాగినివో భోగినివో అని ఒక సాంగ్ ఉంటుంది. సినిమా ఇట్స్ అ గుడ్ ఫిలిం బట్ ఇట్స్ నాట్ అ బ్లాక్ బస్టర్. రాజా విక్రమార్క పాటలో కూడా ఏరారో ఈ సూర్యుని జాబిలి వాటేసుకుంది, తర్వాత బళా చాంగు బళా, ఆ సాంగ్స్ హిట్. ఈ నాగినివో భోగినివో సాంగ్ కూడా యాక్చువల్లీ అండర్ రేటెడ్ సాంగ్. అది కూడా మళ్ళీ ఐ థింక్ ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రఫీ దానికి కూడా, ఆర్ మేబీ కొరియోగ్రఫర్ నేను గుర్తులేదు. బట్ దానిలో కూడా అమలా గారు, చిరంజీవి గారు. ఇంకా అసలు ఆ సాంగ్ ఫ్లెక్సిబిలిటీకి పరాకాష్ట. అందరికీ తెలుసు అమలా గారు క్లాసికల్ డాన్సర్ అని చెప్పి. ఆవిడతో ఈక్వల్ గా చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ లైక్ బ్యూటిఫుల్. అలాంటివి కొన్ని స్పెషల్. ఇప్పుడు మనకి ఇవాళ రేపు యూట్యూబ్ క్రాష్ అయిపోయింది, ఒక టీజర్ వచ్చింది, ఒకటి అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు ఇవన్నిటికీ ఆద్యుడు ఎవరు అంటే చిరంజీవి గారే. కొన్ని ఇన్సిడెంట్స్, నాకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, అప్పట్లో మనకి megafans.com అని చెప్పి ఒక సైట్ ఉండేది అనమాట. చిరంజీవి గారి పేరు మీద ఒక వెబ్సైట్ ఉండేది. ఎవరో మన ఠాగూర్ సినిమాలో ఒక డాన్స్ బిట్ ఉంటుంది. జ్యోతిక గారు ఉన్నప్పుడు ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది అనమాట, సాంగ్ కాదు. ఇట్స్ అ డాన్సింగ్ నెంబర్ బట్ ఓన్లీ మ్యూజిక్ తోటి ఉంటుంది అనమాట. అదే ఈ
అర్త్క్వేక్ లాంటి భూకంపం వచ్చి జ్యోతిక గారు చనిపోక ముందు ఆ డాన్సింగ్ నెంబర్ ఉంటుంది అనమాట. అంటే ఒక వెస్టర్న్ వేస్తారు, ఒక ఫోక్ వేస్తారు, తర్వాత ఒక బాంగ్డా స్టైల్లో ఒక డిఫరెంట్ వేరియేషన్స్ చేసుకుంటూ ఓన్లీ మ్యూజిక్ తోటి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ సాంగ్స్ ఠాగూర్లో. అది సాంగే, కానీ దానిలో పాట ఉండదు అనమాట. సాహిత్యము ప్లేబ్యాక్ ఉండదు, గాత్రము సాహిత్యం ఉండదు. ఆ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్. megafans.com వాళ్ళు అది పెడితే ఆ క్లిప్ పెట్టారు దూరం నుంచి. అంటే వాళ్ళు ఎవరో అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడే కన్స్ట్రక్ట్ అయిన ఒక ప్లేస్ లో కుకట్పల్లిలో ఇక్కడ చేశారు, మియాపూర్ దగ్గర. వాళ్ళు ఎవరో చాలా దూరం నుంచి, ఐ థింక్ అబౌట్ ఒక 50-60 feet దూరం నుంచి, అప్పట్లో సోనీ సైబర్ షాట్ కెమెరా ఉండేది కదా, దాంతో అది షూట్ చేసి megafans.com వాళ్ళకి పంపిస్తే సైట్ క్రాష్ అయిపోయింది. సైట్ క్రాష్ అయిపోతే వీళ్ళు వేరే సైట్ వాళ్ళని అడిగి వాళ్ళ ట్రాఫిక్ ని వీళ్ళు అద్దెకి తీసుకొని మళ్ళీ సైట్ ఓపెన్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం క్రాష్ అయిపోయింది సైట్. ఓకే, ఒక 1-2 days సైట్ పనిచేయలేదు, క్రాష్ అయిపోయింది కంప్లీట్ గా. వాళ్ళ ట్రాఫిక్ తగ్గింది, అంటే హిట్లు పడుతూనే ఉన్నాయి దానికి. అప్పుడు వాళ్ళు ఇంకా సరే అని చెప్పి ఒక 2 రోజులు అసలు సైట్ ఓపెన్ చేయకుండా మెల్లగా ట్రాఫిక్ తగ్గిన తర్వాత అప్పుడు ఓపెన్ చేశారు. వీళ్ళకి ఏం తెలుసు, ఇవన్నీ తెలియదు వీళ్ళకి. అంటే వీళ్ళు దే ఆర్ ఇగ్నోరెంట్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, బట్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదైనా కూడా ఇప్పుడు సోషల్ మీడియా అంటే ట్విట్టర్ అంటే ఇదే. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు, పాన్ ఇండియా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి తీసుకుంటే ఎవరికి తెలుసు చిరంజీవి గురించి అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు. అయ్యో పిచ్చోళ్ళు పాపం వాళ్ళకి తెలియంది, వాళ్ళకి చాలా మందికి తెలియంది ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక అతను మాస్టర్స్ చేశాడు US లో, సేమ్ megafans.com స్టార్ట్ చేసింది అతనే. అతని పెద్ద వీళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ అని కాదు, ఎవరన్నా అడిగితే సైట్ చేసి పెడతాడు అనమాట. ఒకసారి US లో ఒక 2.5 kilometers ట్రాఫిక్ జామ్ అయిందంట. ఏంటి అంటే అన్నయ్య ఆడియో రిలీజ్ అయింది ఆ రోజు, ఠాగూర్ ఆడియో రిలీజ్. సినిమా రిలీజ్ అయితే ఒక అన్నయ్య పోస్టర్ పెట్టుకొని 2 kilometers అందరూ నిలబడి దానికి బొట్టు పెట్టి దండేసి డాన్స్ వేస్తూ ఆరతిస్తున్నారు. US రోడ్డు మీద జరిగింది. ఆ megafans.com ఫోటోలు కూడా పెట్టారు అప్పుడు. నాకు లక్కీగా తన ఫ్రెండ్ అవడం వల్ల అది బయట షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు నాకు చెప్పాడు. ఎవడో దిగి అడిగాడంట, వాట్స్ హ్యాపెనింగ్, ఇస్ ఇట్ సమ్ గాడ్స్ ప్రొసెషన్ హ్యాపెనింగ్ అంటే, యా ఇట్స్ అవర్ ఫిల్మ్ గాడ్స్ ప్రొసెషన్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇతను చెప్పాడంట. వాళ్ళ షాక్ అంట, ఫస్ట్ టైం US లో అలాంటిది ఒకటి చూసారంట వాళ్ళు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది అయితే వాళ్ళు స్కాట్లాండ్ లోనో ఐర్లాండ్ లోనో ఉంటే అక్కడ థియేటర్ లో రిలీజ్ కాలేదంటే 14 hours 15 hours డ్రైవ్ చేసుకొని UK వచ్చి సినిమా చూసిపోయారు అన్నయ్య సినిమా. వీళ్ళకి ఎందుకు తెలియదు అంటే, దీస్ ఆర్ నాట్ రికార్డెడ్ బేసికలీ. చాలా వెరీ ఫ్యూ ఆర్ రికార్డెడ్, చాలా తక్కువ రికార్డెడ్ అయి ఉన్నాయి అనమాట. వాళ్ళకి తెలియదు US ఇక్కడ సినిమా షో పడంగానే అప్పట్లో US డైరెక్ట్ రిలీజ్ ఉండేది కదా, ఇక్కడ అయిన తర్వాత అక్కడ రిలీజ్ ఉండేది. స్టార్టింగ్ లో యుఎస్ మార్కెట్ స్టార్ట్ కాకముందే US మార్కెట్ కి ఈయన బాసు. అప్పుడు ఫోన్ చేసి అడిగేవాడు అనమాట, నన్ను ఏంటి పరిస్థితి, టాక్ ఏంటి, హిట్టా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టా, చెప్పని. నేను పొద్దున్న 7 గంటలకు షోకి వెళ్ళిపోతే మా అమ్మ తీసేవారు ఫోన్. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా అమ్మని అడిగారు, ఆంటీ ఏంటంటే టాక్ ఏంటి అని చెప్పేసి. దట్ ఈస్ మెగాస్టార్, దట్ ఈస్ మెగాస్టార్స్ ఇమేజ్, దట్ ఈస్ మెగాస్టార్స్ కరిష్మా. హీస్ అ కరిస్మాటిక్ పర్సన్, దట్స్ హిస్ ఆరా, దట్స్ హిస్ స్టేచర్. అసలు కంపారిజనే తప్పు అని అంటా నేను. నాకు తెలిసి చిరంజీవి గారిని ఎవరితో కంపేర్ చేయకూడదండి, చాలా తప్పది. ఈవెన్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళని కూడా కంపేర్ చేయకూడదు చిరంజీవి గారితో. బచ్చన్ గారు ఈజ్ అ గుడ్ యాక్టర్, రజనీకాంత్ గారు ఈజ్ అ గుడ్ యాక్టర్, కమల్ హాసన్ గారు ఈజ్ అ గుడ్ యాక్టర్ అండ్ డాన్సర్, బట్ హీఈస్ నాట్ అ కమర్షియల్ స్టార్. MGR గారు, రామారావు గారు, లేకపోతే కన్నడ రాజ్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ గుడ్ యాక్టర్స్, బట్ ఓన్లీ యాక్టర్ డాన్సింగ్ స్టార్ ఇస్ చిరంజీవి గారు, పీరియడ్. అది ఎవరెన్ని కాంట్రవర్సీలు అన్నా పెట్టుకోండి, ఎవరెన్ని కామెంట్స్ లో ఎన్నన్నా తిట్టుకోండి, ఎవరెన్ని బూతులన్నా తిట్టుకోండి, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్, బట్ పీరియడ్. నేను చెప్తున్నాను, ఇది నా భావన కాదు, ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పడం ఏంటి? సో చాలా మందికి అది ఒక మెమరీ, చిరంజీవి గారు అనేది ఒక మెమరీ. ఓకే ఫైన్. అండ్ బిఫోర్ యూ ఆస్క్, అంటే ఇంకొక క్వశ్చన్ అడిగే లోపల నేను షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, అండ్ మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్ అయింది, సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ అనగానే 10 మంది పర్ఫార్మెన్స్ చేస్తే 9 మంది చిరంజీవి గారి పాటలే. 9 మంది చిరంజీవి గారి పాటలే. గ్యాంగ్ లీడరు, గరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇవే పాటలు ఉండేవి. వేరే ఏ పాటలు నేను చూసి ఎరగను. మా స్కూల్లోనే కాదు, ఏ స్కూల్లో చూసినా. కరెక్ట్.
ఓకే, సో పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రంటే వారు పాలిటిక్స్ లోకి రావాలని. I was always against him getting into politics. ఓకే, So politics is a topic which I never want to discuss, especially చిరంజీవి గారికి. నేత్రదానం రక్తదానం చేద్దాం అని చెప్పి క్యాసెట్లో రికార్డ్ చేసేవారు ఆయన. ఒక నటుడు వాళ్ళ ఫ్యాన్స్ని మీరు ఇది చెయ్యండి అని చెప్పి అఫీషియల్గా ఆడియో క్యాసెట్స్లో కానీ సినిమాలో కానీ వచ్చి చెప్పింది నాకైతే ఎక్కడ దాఖలా లేవు. ఎవరు బ్లడ్ డొనేట్ చేసినా నేను వాళ్ళతో ఫోటో తీసుకుంటానని చెప్పి చాలా ఓపిక్గా 200 మంది వస్తే 200 మంది 300 మంది వస్తే అందరితో ఫోటో తీసుకునేవారు. నాకు ఒకటే టార్గెట్, మెగాస్టార్ని కలవాలి అంతే అని చెప్పి కాళ్ళ సందులోంచి దూరిపోయి ఇప్పుడు ఆ వీడియో నాకు అసలు ఆ వీడియో దొరికితే బాగుండని నా కోరిక. ఎక్కడైనా దొరికితే ఆర్కైవ్లో కంపల్సరీ నేను తెచ్చుకొని పెట్టుకుంటాను. ఆయన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకున్నారు. ఎందుకు అంటే ఇంతమంది ఒక సెట్ వేసి ఇంతమంది డాన్సర్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. నేను ఎలాగైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఉన్న ఒక వ్యక్తి ఆయన కష్టానికి, ఆయన సామాజిక బాధ్యతకి, ఆయన మంచి మనసుకి, పక్క వాళ్ళకి ఏమైనా జరిగితే చలించిపోయే ఆయనలో ఉన్న మానవతావాదికి దానికి దక్కిన గౌరవం నేను అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. బికాజ్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. థ్యాంక్ యూ.